హలో అండి, ఎలా ఉన్నారు మీరంతా? చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చేసింది, ఆల్మోస్ట్ 4-5 మంత్స్ అయిపోయింది కదా. ఇంకా ఇవాళ నుండి వీక్లీ ఒక 2-3 వ్లాగ్స్ అన్న పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా పాప నా వ్లాగ్స్ చాలా మిస్ అవుతుందంట. నా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కిచ్చునే అనమాట. నా పాత వీడియోస్ అన్నీ టీవీలో, ల్యాప్టాప్లో, మొబైల్లో, అలెక్సాలో ఇలా ఏ డివైస్లో అంటే అలా పెట్టుకొని చూస్తూనే ఉంటుంది. తను స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక 1 అవర్ అన్నా చూస్తుంది అనమాట. సో అమ్మ వీడియోస్ ఎప్పుడు చేస్తావని రోజు అడుగుతూనే ఉంటుంది. వీడియోస్ తీస్తున్నాను కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. ఇంట్లో రెనోవేషన్ వర్క్ కొంచెం జరిగింది, కిచెన్ అంతా కబోర్డ్స్ చేసామన్నమాట. సో ఆ వర్క్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల మధ్యలో ఊరికి వెళ్ళి రావటం ఇలా ఎందుకో తెలీదు డిలే అయిపోయింది. వీడియోస్ మాత్రం చాలా తీశాను, పోస్ట్ మాత్రం ఏది చేయలేదు. ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి మేబీ నేను బద్దకిస్తున్నానే చెప్పొచ్చు. ఇంటి పనులు ప్లస్ యూట్యూబ్ చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. అది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. బట్ స్టిల్ నా డాటర్ కోసం నేనైతే టైం చూసుకుని వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తను నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఇంకెవ్వరూ ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వలేరు కూడా. అంత చిన్నపిల్ల నన్ను అంత మోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నాను అని అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి మనల్ని పక్కన వాళ్ళు ఎంత మోటివేట్ చేసినా సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది చూసారా, దానికి మించింది ఇంకేది లేదు. ఏదో చెప్పేస్తున్నాను కాదు, కానీ ఇదే నిజం. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే అది ఎక్కువ రోజులు ఉంటుంది. సో అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఏదో ఒక సందర్భంలో. ఈ వ్లాగ్ నేను ఒకరోజు షూట్ చేసింది కాదు, లైక్ 3-4 డేస్ ర్యాండమ్గా అక్కడక్కడ షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అండ్ నాకు యూట్యూబ్ నుంచి శాలరీ కూడా వచ్చింది. దాంతో నేను ఏం కొన్నానో ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఇక్కడైతే నేను మంచి చట్నీ చూపిస్తాను చూడండి. చాలా ఈజీ, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం పచ్చి కొబ్బరి, పెరుగు, ఆనియన్స్, సాల్ట్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర. సో ఇవి తీసుకోవాలి. 1 కప్పు పెరుగుకి 1 కప్పు కొబ్బరి అనమాట. ఫస్ట్ అయితే కొబ్బరిని పెరుగుతో బ్లెండ్ చేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకొని చాలా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర యాడ్ చేయటమే. పెరుగు మనకి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు పెరుగు కొంచెం ఎక్కువ ఉంటే నచ్చుతుంది, అందుకని ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఈ చట్నీ అయితే ఎంత బాగుంటుందో. ఇది యాక్చువల్లీ మేము ఒక హోటల్లో తిన్నామన్నమాట, చాలా నచ్చింది. సో ఇంటికి వచ్చి ట్రై చేస్తే అదే టేస్ట్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మేము ఇన్స్టెంట్గా చట్నీ రెడీ అయిపోవాలి, నో కుకింగ్ చట్నీ అంటే ఇదే చేసేస్తాము. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. నేను ఈ చట్నీ పెసరట్లోకి చేశాను ఈరోజు. అండ్ యూట్యూబ్ శాలరీ వచ్చిందని చెప్పాను కదా, మరీ అంత ఎక్కువ ఏం లేదు, కానీ ఓకే, నాకు ఎంత వచ్చినా అది మన కష్టార్జితమే కదా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీతో ఈ విషయం కూడా షేర్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ నాకు శాలరీ వచ్చి ఒక 2 వీక్స్ అవుతుంది. సో చిన్న చిన్న గిఫ్ట్స్ పిల్లలకి అండ్ నాకు ఒక చిన్న గిఫ్ట్, సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను పెసరట్లు వేసేస్తున్నాను. ఇక్కడ నేను యూస్ చేసే ప్యాన్ క్యాస్ట్ ఐరన్ తవా, హైదరాబాద్లో తెచ్చుకున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. అంటే స్టార్టింగ్లో దోశలు అతుక్కుపోయాయి, కానీ వాడంగా నాన్ స్టిక్ లాగా అయిపోయింది. ఈ దోశ పెనం ఏంటంటే మనం చిన్న బర్నర్ మీద పెట్టి వేయకూడదు దోశలు ఎప్పుడు. పెద్ద బర్నర్ మీద పెట్టి వేస్తే ఈక్వల్గా మంట అనేది చివర్లో కూడా ఉంటుంది కదా, దోశ బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అండ్ ఈ మధ్య ఇంటి రెనోవేషన్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కొరియన్ వెబ్ సిరీస్, కొరియన్ డ్రామాస్కి చాలా అడిక్ట్ అయిపోయాను. అసలు ఎంత బాగుంటున్నాయి, చాలా నచ్చేసాయి. సో ఇంకా ఆల్మోస్ట్ ఇది ఒక 10th సిరీస్ అనుకుంటా. ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్లో చూడాల్సినవి. మీలో ఎవరు కే డ్రామా ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి. సో ఏమన్నా సజెస్ట్ కూడా చేయండి. ఇక్కడైతే నేను ప్లెయిన్ టీషర్ట్స్ తెప్పించుకున్నాను బియంగ్ అనే వెబ్సైట్ నుంచి. యాక్చువల్లీ నేను వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే నాకు 10% డిస్కౌంట్ వచ్చింది. రెడ్, బ్లాక్, వైట్ 3 టీషర్ట్స్ ప్లెయిన్వి తీసుకున్నా. నాకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకొని టీషర్ట్స్ వేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో
క్వాలిటీ వైజ్ అండ్ ఫిట్టింగ్ వైజ్ వీళ్ళ దగ్గర బాగున్నాయి. నేను ట్రై చేసి చెప్తున్నా. నేను స్మాల్ సైజ్ ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగుంది మెటీరియల్ అయితే. నేను ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చాయన్నది. అండ్ ఎంబ్రాయిడరీ ట్యుటోరియల్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడైతే నేను వీకెండ్ కొంచెం షూట్ చేశాను అనమాట. వీకెండ్ ఒక మంచి సాలెడ్ చేశాను. పన్నీర్ అయితే జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి తవా మీద ఫ్రై చేసుకున్నా. తర్వాత ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ టొమాటో, ఆనియన్, కుకుంబర్, క్యారెట్, బీట్రూట్, స్టీమ్ చేసిన కార్న్, చిల్లీ, పొమోగ్రానైట్. ఇంకా మసాలాస్ అయితే కొద్దిగా చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, జీరా, సాల్ట్, లెమన్ జ్యూస్, అంతే. ఇవన్నీ మిక్స్ చేసి కర్డ్ కొంచెం యాడ్ చేసుకుని తింటమే. చాలా యమ్మీగా ఉన్నింది. అసలు నేను ఇంకా ఆ రోజు అన్నం తినలేదన్నమాట. ఇదే మొత్తం తినేసా పెద్ద బౌల్ నిండా. కీరా మంచిగా సన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ టొమాటోస్ కూడా. ఒక 1 వీక్ బ్యాక్ మేము ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాం అనమాట. సో దాంట్లో నాకు వేరే ఏం ప్రాబ్లమ్స్ లేవు, కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది. సో డాక్టర్ని కన్సల్ట్ అయితే కొంచెం మెడిసిన్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు చాలా బాగా తినాలి నువ్వు, ఎక్కువ లైక్ ఫైబర్ ఉండే ఐటమ్స్ లైక్ కొన్ని బీట్రూట్, మునగాకు, ఇంకా డేట్స్, ఇట్లా కొన్ని చెప్పారనమాట. మనకు అన్నీ తెలుసు కానీ చేయటానికి బద్ధకం అంతే. అది కూడా కాదులేండి, ఈ మధ్య ఇంటి రెనోవేషన్ వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, కిచెన్ అంతా బ్లాక్ అయిపోయిందనమాట. సో కొన్నిసార్లు మా చెల్లి కూడా ఇచ్చింది, బట్ స్టిల్ బయట తినడం ఎక్కువైపోయి, కేర్లెస్ ఎక్కువైపోయి అలా హెల్త్ కొంచెం అటు ఇటు అయింది. సో అందుకని కొంచెం కాన్షియస్గా వంట చేస్తున్నా ఈ మధ్య. సో ఇక్కడ చూపించిన బౌల్ మొత్తం నేనే తినేసా. చాలా యమ్మీగా ఉండింది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. మేబీ మీకు తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఒకసారి చూపిస్తున్నా. అండ్ నా యూట్యూబ్తో కొన్న గిఫ్ట్ ఇదే, క్యాషియో వాచ్ వింటేజ్ సిరీస్. నాకు చాలా నచ్చింది. ఇది ఆల్మోస్ట్ నాకు 6 months నుంచి విష్ లిస్ట్లో పెట్టుకొని ఉన్నా. సో నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నాను అనమాట. చేతికి పెట్టుకుంటే కూడా భలే ఉంది అసలు. మోడల్ నెంబర్ చూడండి, ఇది మీకు ఎవరికైనా నచ్చితే కొనుక్కోవడానికి. ఇది నాకు ఆఫర్లో 3995 రూపీస్కి వచ్చింది. సో మేము బయటికి వెళ్తున్నాము, నాకు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, దానికోసం ఫ్యాబ్రిక్స్ కావాలి. నేను మా చెల్లి కమర్షియల్ స్ట్రీట్కి వెళ్తున్నాం అనమాట. సో క్లాత్స్ తీసుకొని చాలా రోజులైంది అలా స్ట్రీట్ షాపింగ్ కూడా చేసి అని చెప్పి ఇంకా మేము ఇద్దరమే ఆటోలో వెళ్ళిపోతున్నాము. వీకెండ్ కదా, పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ షాప్లో అయితే బ్యాగ్స్, కుషన్స్ జస్ట్ 100 రూపీస్ అని పెట్టారు. ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఆ బ్యాగ్స్ నేను ఇప్పుడు చూస్తున్నవి పిల్లలకి లంచ్ బ్యాగ్స్ లాగా తీసుకున్నా. అంటే అన్నీ ఆఫర్లో లేవు ఈ షాప్లో, కొన్ని మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లాంట్స్ కూడా సేల్లో ఉన్నాయి చూడండి. సో ఈ షాప్ వచ్చేసి కమర్షియల్ స్ట్రీట్లో ఉంది. నేమ్ నేను చూపిస్తా చూడండి. కమర్షియల్ స్ట్రీట్లో నాకు నచ్చేది ఇంకొకటి ఏంటంటే ఈ డ్రీమ్ క్యాచర్స్. ఎంత క్యూట్గా కలర్ఫుల్గా ఉంటాయో, డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటి వైట్ది ఆల్రెడీ నా దగ్గర ఉంది, ఈసారి చిన్నది తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ అయిపోయినప్పుడే మేము 3కి వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. సో ఇంకా రిటర్న్ వచ్చేసాము. 8 అలా అయింది. రాగి దోశ చాలామందికి ఫర్మెంట్ అవ్వదు, బాగా రాదు అని అంటారు. సో నేను ఇక్కడ ఏ మెజర్మెంట్స్తో నానేస్తున్నానో చూపిస్తాను. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల రాగులు అండ్ 1 కప్పు బియ్యం అనమాట. సో ఈ రేషియోలో నానపెట్టుకుని దోశలు వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇక్కడ బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది కదా క్లైమేట్, బట్ స్టిల్ బాగా ఫర్మెంట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే మా బాబు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు బీన్స్ కట్ చేయడానికి. వీళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, మండే అనమాట ఇది. బీన్స్, క్యారెట్ ఫ్రై చేసి ఈరోజు కూడా కొంచెం బయట పని ఉంది వెళ్ళేది. ఒక ఫ్యాబ్రిక్ కమర్షియల్ స్ట్రీట్లో దొరికింది, ఇంకొకటి దొరకలేదు.
సో ఈరోజు జయనగర్ 4th బ్లాక్ వెళ్తున్నాము. ఇక్కడ నేను బ్లాక్ గ్రేప్ జ్యూస్ చేస్తున్నా. చెప్పాను కదా హిమోగ్లోబిన్ తక్కువ ఉందని, అందుకు బ్లాక్ గ్రేప్ జ్యూస్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నా డైట్లో. సో షుగర్ యాడ్ చేయకుండా ఆర్గానిక్ జాగరీ పౌడర్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నింది. అండ్ ఈరోజు అయితే జయనగర్ 4th బ్లాక్ వెళ్ళామన్నమాట. ఎంత బాగున్నాయి కదా ఈ సెరామిక్ వేర్. ఇవి రోడ్ సైడ్ ఒక అతను పెట్టుకున్నారు, చాలా క్యూట్గా ఉన్నాయి. నా దగ్గర అన్నీ ఉన్నాయి, లేనిది లేదు, సో నేను తీసుకోలేదన్నమాట. 4th బ్లాక్ జయనగర్లో దోశ క్యాంప్ అని ఫేమస్ దోశ షాప్ ఉంటుంది. సో అక్కడ దోశ తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో కిచెన్ రెనోవేషన్ వర్క్ చేపిస్తున్నామని చెప్పాను కదా, చూడండి కబోర్డ్స్ అయితే ఈ కలర్లోకి చేంజ్ చేపి, అండ్ స్టవ్ కూడా చేంజ్ చేసాము, చిమ్నీ కూడా కొత్తది పెట్టించేసాము. మొత్తం సర్దిన తర్వాత కిచెన్ టూర్ చేస్తాను. మేము ఇంటికి వచ్చి 2 years అవుతుంది, బట్ స్టిల్ కిచెన్ టూర్ చేయలేకపోయాను. సో ఇప్పుడు మొత్తం కొత్తగా ఉంది కదా, కిచెన్ టూర్ అనేది త్వరలోనే వచ్చేస్తుంది. మీరు చాలామంది నా కిచెన్ టూర్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ ఇక్కడ పాత ముగ్గు పెయింట్ వేశాను కదా, అది కూడా తీసేస్తున్నా ప్లాట్ఫామ్ మీద. సో చాలా కష్టమైంది తీయటము, అంటే వచ్చేస్తుంది కానీ బాగా ఎఫర్ట్ పెట్టి తీయాల్సి వచ్చింది. ఇక్కడ స్ట్రింగ్ లైట్ కూడా నేనే అంటించాను. ఒక గమ్ ఉందన్నమాట, వీళ్ళు కిచెన్ రెనోవేషన్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ వర్కర్స్ యూజ్ చేశారు, నేను చూశాను. అది దొరకలేదు మీకు వీడియోలో చూపిద్దామంటే. సో అది యూజ్ చేసి ఫెవీ బాండ్ లాగే ఉంటుంది, కాకపోతే ఇది పెద్ద ట్యూబ్, నేనే స్టిక్ చేసా. అమ్మ వచ్చింది చెన్నై నుంచి, అమ్మ వస్తే దేవాంశ్ వచ్చేస్తాడు మా ఇంటికి. ఇక ముగ్గురు ఆడుకుంటున్నారు చూడండి. అరే అమ్మ చూడు ఇప్పుడు ఇటు తిరగండి. నేను రీసెంట్గా దివాళీకి వెళ్ళినప్పుడు బోల్డ్ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను హైదరాబాద్ నుంచి. అవన్నీ కూడా మీకు చూపిస్తా. జస్ట్ ఊరికే ఇలా పెట్టున్నాయని చెప్పి అలా చూపిస్తున్నాను అంతే. ఇది మా పిల్లల బర్త్డే కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్, ఇదేమో నా హాఫ్ శారీ కోసం తీసుకున్నా. సో ఇంకా చాలా తీసుకున్నాను, అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా వీడియో అనేది సపరేట్గా పెట్టి చూపిస్తాను. అండ్ మంచి ట్యూటోరియల్స్ కూడా డ్రెస్సెస్ డిజైన్ చేయాలి అనుకుంటున్నా, అవి కూడా వస్తాయి త్వరలో. సో మిస్ అవ్వకుండా ఛానల్ని చూస్తూ ఉండండి, మంచి వీడియోస్ పెడతాను. మీకు యూస్ఫుల్ అయ్యే స్టఫ్ కూడా కొంచెం ఉండేలాగా చూసుకుంటాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.